చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరీ వాచ్ కూడా కొనలేని పేదవాడని ఎన్నికల అఫిడవిట్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నారు కదా, గతంలో ఆయన ఆస్తులు ప్రకటిస్తూ నా చేతికి వాచ్ కూడా లేదు చూడండి, నేను గాంధీలాగా ఆదర్శ జీవితం గడిపేవాడిని అన్నాడు. ఆయన ఆస్తి చూస్తే జస్ట్ 1474 కోట్లు మాత్రమే ఉంది. మీరు మీ వైఎస్ఆర్సీపీ నాయకులేమో 6 లక్షల కోట్ల అవినీతి 6 లక్షల కోట్ల అవినీతి అంటారు. అసలు వాచ్ ఎలా కొంటారు సార్ 1474 కోట్లతో? అది సాధ్యమయ్యే పనేనా? మీరు చెప్పిన 6 లక్షల కోట్ల అవినీతి అంటే మాత్రం కొనే అవకాశం ఉంటుంది. సార్ నమస్కారం ఈశ్వర్ గారు, మీకు ప్యానలిస్టులు అందరూ నమస్కారం, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. వాచి కొనలేని నిరుపేద, అతిపేద, పాపం ముఖ్యంగా పేదరికానికే ఒక ఐకాన్ అని చెప్పుకునే చంద్రబాబు, అండర్లైన్ చెప్పుకునే చంద్రబాబు అపర కుబేరులాగా ఎదగడానికి ఆ 2 ఎకరాల నుంచి వ్యవసాయం చేసి పండించానని, కాకపోతే అందరు వేసినట్టు వరి ధాన్యమో లేకపోతే ఇంకోటో కమర్షియల్ క్రాప్ వేయకుండా డబ్బును పండించే చెట్లు వేశానని, ఆ చెట్ల ద్వారా రోజు వచ్చిన దానికి నేనేం చేయగలనని బుకాయించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ప్రజల్ని దగా చేయడం, మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య, జనాలకి ముఖ్యంగా ఓట్లేసిన వాళ్ళకి మేనిఫెస్టో దాచే సున్నం పెట్టే అద్భుతమైన విద్య. దీని విషయంలో మాత్రం మాంత్రికుడు అతను. చెప్పిన అబద్ధం చెప్పకుండా, కన్నార్పకుండా చెప్పి ముఖ్యంగా ప్రజలకు ఏదైనా చేస్తాడు, చేయగలడు అంటే ఒకే ఒక్క పని మాత్రం ఖచ్చితంగా చేయగలడు సార్. ప్రజలకు అతను చేయగలిగే ఒకే ఒక్క పని ఏంటంటే మోసం చేయడం. ఈ మోసం తప్ప అతను ఏమీ చేయడు. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాల, ఇప్పుడు ఇచ్చిన హామీలు, ఇస్తున్న హామీలు కూడా ఆయన ఏమనుకుంటాడో తెలుసా? అంతర్గతంగా మామూలుగా హామీలే కదా, మనం ఇచ్చేవి అన్ని ఉత్తుతివే కదా, ఇచ్చి పడేస్తే పోలా, ఓ పని అయిపోలా అని అనుకునే తత్వం ఏదైతే ఉందో. మహిళలకు 10 లక్షలు ఇస్తానంటున్నారు సార్. ఇప్పుడు ఓట్ బ్యాంక్ వైజ్ లెక్కేసాడు అతను. పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని అనవసరంగా మొన్న గీకి రచ్చ అయిపోయింది. సో దాంతో వాలంటీర్లు దెబ్బ కొడతారన్న భయం ఏర్పడింది. వాలంటీర్లు ఇంటికి రావట్లేదు కాబట్టి ఈ పెన్షన్దారులు అందరూ కూడా తిరగబడతారు, ఒక ఓటు కూడా రాదా అని అర్థమైపోయింది. 65,80,000 మంది నికరంగా రేపు పోలింగ్ మొదలైనాక ఉదయం 10:30 లోపల ఓటేసేస్తే అన్యాయం అయిపోతామని భయపడి పెన్షన్ 4,000 ఏప్రిల్ నుంచే ఇస్తాడట. అబద్ధం, అదో అబద్ధం. దాంతోపాటు డ్వాక్రా గ్రూపులు లెక్కేశాడు. గతంలో 14,000 కోట్లకు పైగా ఏదైతే డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పాడు, వడ్డీతో సహా నేనే కడతా, అక్కజల్లెమ్మలారా మీరు ఎవరు కట్టద్దని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి 2వ సంతకం పెట్టాడు అతను. ఆ 2వ సంతకం పెట్టి వాళ్ళని ఏమార్చి మోసం చేసి పరిటాల సునీత సభ సాక్షిగా చెప్పిన సమాధానంతో ₹1 కూడా మనం ఇవ్వలేదు డ్వాక్రా మహిళలకు అని చెప్పి సభలో ఆమె చెప్పిన దాన్ని ఉటంకిస్తూ ఖచ్చితంగా కూడా వడ్డీ 7,124 కోట్ల రూపాయలతో కలిపి, అసలుతో కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా మహిళలందరికీ కూడా ఆ సొమ్ముని వాళ్ళ అకౌంట్లలో జమ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆయన రద్దు చేస్తా అన్నాడు, మనం రద్దు చేశాం, మేము రద్దు చేశాం. ఖచ్చితంగా కూడా రద్దు చేసిన ప్రభుత్వంగా డ్వాక్రా మహిళలు మనకు ఓటు వెయ్యరు. దాదాపు వీళ్ళే ఒక 58 లక్షలు పైగా ఉన్నారు. అన్యాయం అయిపోతాం, ఇదొక పెద్ద ఓట్ బ్యాంక్, ఇదేం కర్మ ఇది. అక్కడ చూస్తే 65,80,000 మంది అవ్వాతాతలు ఇటు వేసేవాళ్ళు లేరు, ఇక్కడ చూస్తే డ్వాక్రా మహిళలు ఎవరికి 60 ఏళ్ళు లేవు, వీళ్ళు కూడా ఓటేయరు, ఇవే 1 కోటి ఓట్లు దాటిపోతున్నాయి, మన కొంప మునిగింది, కొల్లేరైంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేయబోతుందని అర్థమయ్యి ఇప్పుడు ఏం చెప్పాలా? నమ్మలేని హామీలు ఇవ్వాలా, అంటే ఊరించే హామీలు ఇవ్వాలా. 10 లక్షలు ఇస్తా అంటే గ్రూప్ కి, అది కూడా వడ్డీ లేకుండా ఇస్తాడంట. ఇతగాడు చెప్పే అబద్ధాలు అన్ని ఇన్ని కావు. వాలంటీర్ని గీకి వాలంటీర్లతో గొడవపడి వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా ఎప్పుడైతే రాజీనామాలు చేస్తాడన్నాడో కంగారు పడి వెంటనే వాళ్ళకి 10,000 ఇస్తా, 5,000 10,000 ఇస్తా అంటే ఆశ పెడతా మోసం చేస్తా. ఇది నా జన్మ హక్కు అంటాడు సార్ ఆయన. తన ఆస్తుల విలువని ఏటా ప్రకటించేటటువంటి ఏకైక పొలిటీషియన్ నేనని గత కొంతకాలం అప్పుడెప్పుడో ప్రకటించేవాళ్ళు ఆపేశారు, ఈ మధ్య అది ఆపేశారు. అలా ప్రకటించినటువంటి ఆస్తులు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 1474 కోట్లు, ఇది ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవే సార్. ఎలా వచ్చాయి ఈ ఆస్తులు, ఎలా పెరిగాయి అనుకుంటున్నారు? దీని మార్కెట్ విలువ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఏ మార్చడంలో చంద్రబాబుకి తీసిపోనివాడు నారా లోకేష్ నాయుడు కూడా. ముఖ్యంగా వీళ్ళు మంచి చార్టెడ్ అకౌంటెంట్లు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా దాన్ని
మసిపూసి మారేడుకాయ చేసి డెకరేట్ చేసి సెంటు కొట్టి ఖచ్చితంగా కూడా దాన్ని ప్రతి సంవత్సరం వీళ్ళు మాత్రమే ఆస్తులు ప్రకటిస్తున్నట్టు చాలా నిజాయితీ మొన్ననే చెప్పారు సార్ ఒక చిన్న సాక్ష్యం నారా భువనేశ్వర్ గారు ఒక మాట చెప్పారు జస్ట్ 2% అమ్మితే 400 కోట్లు 2% అలా అంటే 440 కోట్లు అయ్యే వస్తాయి మాకు అవినీతి చేయాల్సిన అవసరం 2% అంటే ఇంకా 98% వాల్యూ ఎంత ఈ ఆస్తులు చూపిస్తున్నది ఎంత వీళ్ళకున్న ఆస్తులు ఎంత మొన్న ఈ మధ్య మంగళగిరిలో కొన్న 14 ఎకరాల సంగతి ఏంటి హెరిటేజ్ కోసం ఇవన్నీ కాకుండా హెరిటేజ్ కోసం చేసిన అన్యాయాలన్నీ పేద పాడి రైతులందరినీ ముంచేసిన దుర్మార్గాలన్నీ గవర్నమెంట్ డైరీల్ని మూసేసి ఆ ట్యాంకర్లతో పాలు తోలి హెరిటేజ్ నిలబెట్టుకున్న విధానం ఏంటి 2 ఎకరాల నుంచి నువ్వు ఈ రోజు మదీనాగోడ్లో కానీ చెప్పిన అబద్ధాలకు పంతనుండాలి పాపం అమ్మమ్మ గారు ఆ వృద్ధాప్యంలో 5 ఎకరాలు కొని మనవడికి గిఫ్ట్ ఇచ్చారట 5 ఎకరాలు ఆ రోజు రేట్ ఎంత ఆమెకి డబ్బు ఎవరు ఇచ్చారు ఒక్కదానికి పొంతన ఉండదు సార్ సార్ ఒక మోసగాడైన చంద్రబాబు నాయుడు గారికి ఒక రోషగాడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బ్యాటిల్ ఎలక్షన్ బ్యాటిల్ జరుగుతుంది మోసగాడు కావాలన్నా రోషగాడు కావాలన్నా రోషంగా పనిచేస్తాడని ఎందుకంటున్నావు అంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పిన మాటలు నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా నేను మంచి చేస్తుంటేనే ఆ మంచి మీకు చేరి ఉంటేనే ఓటేయమనే రోషగాడిగా ఒక నిజాయితీపరుడుగా ఒక హీరోలాగా అడుగుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది దొరికితే దాన్ని తీసుకొని అతని మీద కలపడండి రాయి తీసుకోండి లేకపోతే ఏదన్నా తీసుకోండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి నేను సైకో అంటానంటే చంద్రబాబు నాయుడు గారు సైతానని అందరికీ తెలిసిపోయింది సార్ ముఖ్యంగా ఇతని సైతాన్ పాలన గుర్తు చేసుకున్న వాళ్ళు వద్దు బాబు వద్దు నువ్వు రావద్దు నువ్వు మాకు వద్దే వద్దని తీర్మానించారు మీరు చూస్తారు మే 13వ తేదీన ఉదయం 10:30 కల్లా మనకు ఓట్లు పడడం లేదని కంగారు మొదలవుతుంది మధ్యాహ్నం 2 గంటలు దాటేసరికి దివాలా తీసామని తెలిసిపోతుంది తెలుగుదేశం పార్టీ టీడీపీ టోటల్ గా దివాలా వైపు పయనిస్తుంది జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకల్లా టీడీపీ తూర్పు తిరిగి దండం పెడుతుంది రైట్